బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో భారీగా లొంగిపోయారు మావోలు. బీజాపూర్ ఎస్పీ ఎదుట సుమారు 50 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక లొంగిపోయిన వారిలో 14 మంది మహిళా నక్సలైట్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక 6 మావోయిస్టులపై 8 లక్షల రివార్డు ఉన్నట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్లో ప్రధాని మోడీ పర్యటనకు ముందే మావోయిస్టులు లొంగుబాటు కావడం చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో భారీగా లొంగిపోయారు మావోయిస్టులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు మావోయిస్టులు ఇంత భారీగా లొంగిపోవటం వెనుకల ప్రధానమైన కారణం ఏంటి? లక్ష్మీనాథ్, ఇదైతే మావోయిస్టులకైతే భారీ ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టు ఉద్యమం తగ్గుముఖం పట్టిన సంకేతాల మధ్య అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్లో బస్తర్ ఐజీ సుందర్ రాజన్, బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ సమక్షంలో 50 మంది మావోయిస్టులు అయితే తమ ఆయుధాలను భద్రతా దళాల ముందు లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా లొంగిపోయిన వారిలో 14 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరిలో ముగ్గురికి 50 మందిలో ముగ్గురికి 8 లక్షల చొప్పున రివార్డు ఉంది. మొత్తానికి 68 లక్షల రివార్డు అయితే మొత్తానికైతే ఈ లొంగిపోయిన వారికి అయితే భద్రతా దళాలు అందజేశారు. ముఖ్యంగా లొంగిపోయిన వారిలో ఈ PLCA బెటాలియం 127 కంపెనీకి చెందిన కీలక నాయకులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి చెందిన ACM స్థాయి నాయకులు కూడా ఈ లొంగిపోయిన వాళ్ళలో ఉన్నారు. ముఖ్యంగా ఈ లొంగుబాటుకు ప్రధాన కారణాలు చూస్తే భద్రతా దళాల ఒత్తిడి అయితే ఒకవైపు ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లో ప్రతి 3 కిలోమీటర్లకి ఒక క్యాంప్ చొప్పున పోలీసుల క్యాంపులు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ఏదైతే అంబుజ్మెంట్ మావోయిస్టు కంచుకోట, అలాంటి మావోయిస్టు కంచుకోటైన అబూజ్మడ్లో కూడా వర్షాకాలంలో కూడా భద్రతా దళాలు ఈజీగా వెళ్ళిపోయి అక్కడ మావోయిస్టుల మీద దాడులు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మావోయిస్టుల దగ్గర ఉన్న ఆయుధం కూడా భారీగా ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఆయుధాలు కూడా భారీగా భద్రతా దళాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. అలాగే మావోయిస్టులకు ఈ భారీగా మోహరింపు క్యాంపులు ఉండటం వల్ల మావోయిస్టులకు రావాల్సిన సామాగ్రి కూడా రావటం లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మందుగుండి సామాగ్రి, నిత్యావసర సామాగ్రి మొత్తం కట్టుదిట్టం అయిపోయాయి. వీటి దృష్ట్యా కూడా ఒక మావోయిస్టుల పైన భారీగా అయితే ఒత్తిడి అయితే పెరుగుతుంది. అంతేకాదు మరోవైపు చూసుకుంటే ఇటు అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ సంక్షేమ పథకాలతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో ఇటు ఎవరైతే మావోయిస్టులకి సహకరిస్తున్న ఆదివాసులు కూడా కొంత అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అన్ని కారణాలు కూడా అందుకు అనుకోవచ్చు. అంతేకాదు మావోయిస్టు పార్టీలో విభేదాలు కూడా తారాస్థాయిగా పెరిగిపోయాయి. వారి మధ్య అవిశ్వాసం కూడా కారణాలతో వారు నిత్యము ఒకరికొకరికి పొంతగా వారికి సఖ్యత కూడా నేను చెప్పుకోవచ్చు. మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రధానంగా పోలీసులు ఆదివాసీ గ్రామాల్లో ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. అనేక కార్యక్రమాలు పోలీసులు కూడా చేస్తూ ఇటు గ్రామాల్లోని ప్రజలకు కావాల్సిన అవసరాలు, వారికి కావాల్సిన అన్ని కూడా తీర్చడంతో మావోయిస్టుల కంటే కూడా ప్రభుత్వం అయితేనే బాగుంటుంది, ప్రభుత్వానికి సహకరించాలని ఒక కారణం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వ అధికార గణాంకాలు చూసుకున్నట్లయితే 2024 నుండి ఇప్పటి వరకు 656 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 346 మంది లొంగుబాట్లు జరిగాయి. 141 మంది ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఏడాది 225
జనవరి నుంచి మార్చి వరకు చూసుకున్నట్లయితే 153 మంది అరెస్ట్ అయ్యారు, 157 మంది మావోయిస్టులు లొంగుబాటు అయ్యాయి. 100 మంది పైగా కూడా నిన్నటి ఎన్కౌంటర్తో 100కు పైగా కూడా మృతి చెందారు. ముఖ్యంగా ఈ యొక్క 50 మంది మావోయిస్టులు లొంగిపోయిన సంచలన పరిమాణంపై ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. బస్తర్ ఐజీ సుందర్ రాజన్ తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వం పునరావాస విధానం అయితే ఎవరైతే లొంగిపోయే మావోయిస్టులకి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయంగా ఉంటుంది. ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రతిదీ కూడా మావోయిస్టులకు మేము అందేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాల మీద తెచ్చుకోకుండా మావోయిస్టులు లొంగిపోయి వారి కుటుంబ సభ్యులతో కలిసిపోవాలని పిలుపునివ్వడంతో అయితే మావోయిస్టులు అయితే ఇప్పుడు ఉద్యమం కూడా చాలా బలహీనపడిందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు, భారీగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టుల సైడు ప్రాణ నష్టం 10ల పైనే ఉంటుంది. ప్రతి ఎన్కౌంటర్లు కూడా అధిక మంది మావోయిస్టులు చనిపోవడంతో ఒక్కసారిగా చనిపోవడం, వారి ఆయుధాలు కూడా భద్రతా దళాలు చేసుకోవడం, ముఖ్యంగా భద్రతా దళాల దగ్గర ఉన్న సాంకేతికతను ఉపయోగించుకొని అలాగే వెపన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ భద్రతా దళాల దగ్గర ఉన్నాయి. మావోయిస్టుల దగ్గర ఎక్కువ శాతం కంట్రీ మేడ్ గన్స్. వీటి వల్ల వీళ్ళు మావోయిస్టులు పోరాటం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక పక్క వారిపైన భారీగా ఒత్తిళ్లు ఉన్నాయి. ఒత్తిళ్లు తట్టుకొని పోలీసులతో భద్రతా దళాలతో పోరాడలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే కేంద్రమే డైరెక్ట్ మావోయిస్టుల నిర్మూలన కోసం ముందుకు నడుము కట్టడంతో మావోయిస్టులు ఇప్పుడు వారు ఎదురు నిలబడి పోటీ చేయలేని పోరాడలేని పరిస్థితి. ముఖ్యంగా ప్రతి థ్యాంక్ యూ నాయకులు చంద్రశేఖర్.